ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ను యాక్టివేషన్ చేయండి. క్యారెక్టర్ అండ్ యాక్షన్ చాలా బాగుంది. స్టోరీ చాలా బాగుంది. చూడొచ్చు. 20 నిమిషాలైనా 3 గంటల 30 నిమిషాలు ఎక్కడ బోర్ అనిపించలేదు. మామూలు లేదు. చూస్తుంటే ఎండకలు పైకి లేస్తున్నాయి. ఇంట్రడక్షన్ బయట ఉంది. అవునా, ఇంట్రడక్షన్ బయట అసలు మామూలు లేదన్న. ఒక ముక్కలో చెప్పలేము ఆ సినిమా గురించి అయితే. మీకు 3 గంటల 20 నిమిషాలు సినిమా, 3 గంటల ఇంకొక 5 నిమిషాలు కలిపినా కానీ 4 గంటల సినిమా చేసినా కానీ మీకు అసలు కొంచెం కూడా లేదన్న. ప్రతి ఒక్క సీన్ కూడా క్లైమాక్స్ లెక్కే ఉంటుంది. అల్లు అర్జున్ యాక్టింగ్ అయితే బెస్ట్ పర్ఫార్మెన్స్. జాతర ఎపిసోడ్ మనం అనుకున్న దానికంటే ఎక్స్ట్రా ఉంది. మనం అంచనా ఉంటుంది. ఫైట్ సీన్ ఉంటుంది. సినిమా ప్రతి ఒక్క సీన్ కూడా ఇప్పుడైపోతాం అన్నట్టుందిలే కానీ ప్రతి ఒక్కటి ఒక ఊహించని ట్విస్ట్ వస్తుంది సినిమాలో. ఇప్పుడు ఒక డైరెక్టర్ ఉన్నారు. ఇప్పుడు మరి సుకుమార్ రాజమౌళి ఇది చేసిన ఆయన కూడా పర్లేదు, కానీ సుకుమార్ మామూలు తీయలేదన్న. అది రంగస్థలాన్ని మించి తీసాడంట. దానికి డబల్ అంతేనా? శారీ కట్టుకున్నాడు, కొత్త మూసుకోవాలి సినిమా డాన్స్ అసలు మామూలు లేడీస్ కి అంత మర్యాద అంత మర్యాద ఇచ్చిందన్న సినిమాలో. అసలు ప్రతి తల్లి క్యారెక్టర్ తల్లికే, భార్య క్యారెక్టర్ భార్యకే, బిడ్డ క్యారెక్టర్ బిడ్డకే అసలు ఎంత మర్యాద అంత మర్యాద ఇచ్చింది. పోలీసులకు కూడా ఎంత మర్యాద అంత మర్యాద ఇస్తుంది. అసలు తగ్గేదే లేదు సినిమా. మన ట్రైలర్ లో నా భార్య కోసం నెరవేర్చాడా? వాళ్ళ భార్య ఫోటో అడిగిందని ఒక సీఎం మార్చేటోడు ఫోటో ఇవ్వనందుకు సీఎం నే మార్చి పడేసాడు. దానికి అర్థం ఏంటంటే భార్య మాట వినడం అనేది చాలా బాగుంది సినిమా. యాక్టింగ్ కోసం, స్టోరీ కోసం సినిమా ఎన్నిసార్లు ప్రతి ఒక్క సీన్ కూడా అసలు మనకి మంచి గూస్ బంప్స్ వస్తాయి. అంతే అందరూ మన వాళ్ళే, ఎవరు బయట వాళ్ళు కాదు. వాడిని ట్రోల్ చేయడం మానేసి సినిమా మనస్ఫూర్తిగా వచ్చేవారన్నా. పుష్ప 2 మీద ట్రోల్ జరుగుతుంది, దాని గురించి ట్రోల్ కాదన్న. సినిమా వచ్చి మనస్ఫూర్తి చూడడం మన వాళ్ళని. కలెక్షన్ అయితే ఆపలేదుగా. అలాంటివి తగ్గించిన రోజులు కూడా ఉన్నాయిగా. తగ్గించినప్పుడు కూడా మన సినిమాలో మ్యాటర్ ఉండాలి, రాకుండా ఎక్కడ పోలేదు. అలాంటిది ఏమి వస్తాయి. సినిమా కలెక్షన్ అయితే సరే మన రాష్ట్రాల్లో ఆగిన అనుకుందాం. మన పాట్నాలో చూసారుగా ఎంత క్రౌడ్ అన్నా. ఒక తెలుగు హీరోకి అంత క్రౌడ్ వస్తుందా? ఈవెంట్కి అంత క్రౌడ్ వస్తుందా? వచ్చిందంటే ఆడ పిచ్చి చూస్తారన్నా. దుబాయ్ చూసినా దుబాయ్లో ఎంత క్రౌడ్ ఉంది. ప్రతి ఒక్క దేశంలో చూస్తున్నారన్న సినిమా. 2000 కోట్ల వరల్డ్ స్టార్ అంతే. వరల్డ్లోనే ఇప్పుడు అన్నారు కదా 300 కోట్ల రెమ్యునేషన్ తీసుకుంటున్నాను. ఆ బ్రేక్ ఎవడేగా, దాన్ని బ్రేక్ చేయలేడు ఎవడేగా. చాలా కష్టం. ఇంకా పార్ట్ 3కి పిచ్చి లేచిద్దాన్ని ఒక్కొక్కరికి. ఓవరాల్ అయితే అందరూ ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ చూడాల్సిన సినిమా అన్న. ఎక్కడ కూడా మనకి వంకరకు కానీ బ్యాడ్ లాంగ్వేజ్ కానీ ఏది చూపారు. సినిమా అయితే ఎక్సలెంట్. అసలు చూడాల్సిన సినిమా. చెప్పండి. తగ్గేదేలే. ఇక్కడ నడిచేదంతా ఒకటే రూలు.